ఆరోగ్యకరమైన గొర్రెలు చేపలను విక్రయించే విధంగా ప్రభుత్వ ఆసుపత్రి తప్పనిసరి చేయాలని జిల్లా కలెక్టర్ కు టైగర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి పంచాల సురేష్ గౌడ్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పంచాల సురేష్ గౌడ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ఉచిత గొర్రెల పంపిణీ, మత్స్యకారుల అభివృద్ధి కోసం చెరువులో ఉచిత చేపల విత్తనాల పంపిణీ వంటి ప్రశంసనీయమైన పథకాలు అమలు చేస్తోందన్నారు. ధరల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రోజు టైగర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మా పంజాల సురేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సభ్యులందరం కలిసి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగినది. తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, అదేవిధంగా నాణ్యత కలిగిన మాంసాన్ని విక్రయించాలి. గొర్రె పొడేలు, మేక పొడేలు మాంసం ఏదైతే విక్రయాలు ఉన్నాయో దాన్ని మండల ఆరోగ్య అధికారి ద్వారా చేపట్టి ఆ యొక్క మాంసం అనేది ఆరోగ్యకరంగా ప్రజల ఆరోగ్యాలను కాపాడాలి. ఒకటి, అధిక ధరలకు విక్రయించకుండా చేపలు ఏంటంటే ఏ ఊరికి ఆ ఊరు చెరువులు ఉన్నాయి, చేప పిల్లల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది. ఆ చేపలను మార్కెట్ కు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అవి ఖరాబ్ అయినాయి మొత్తం ఇక్కడ ఊర్లో అమ్ముతుంటారు. అట్లా కాకుండా మంచి తక్కువ ధరకు ఇవ్వాలి. పరిస్థితిలో ఉన్నారు. సామాన్య పౌరునికి, ఒక సామాన్య ప్రజలకు రోజు కూలి 500 నుంచి 600 రూపాయలు వస్తాయి. ఈ 600 రూపాయలలో 900 రూపాయలు పెట్టి మాంసం తినాలంటే తినలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వం అనుకోండి, ఈ ప్రభుత్వం అనుకోండి, రేపటి భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం అనుకోండి, వాళ్ళు విక్రయిస్తే ప్రభుత్వ అధికారి ఎవరైతే మాంసం విక్రయిస్తున్నారో వాళ్లకు తక్కువ ధరకు ఈ గొర్రెలు, చేపలు వస్తాయి. కాబట్టి